ఏంటి సర్దుకునేది? మన ఫార్మా కంపెనీ పొజిషన్ ఏంటో తెలుసా లాయరు? పైసా లాభం లేదు. పరువు తక్కువని మూసేలేక నడుపుతున్నా. అసలు దాని పరిస్థితి ఏంటి? తిరిగి దాన్ని నెంబర్ 1కి ఎలా తీసుకురావాలి? కంపెనీ సీఈఓ వస్తాడన్నా, ఇంకా రాలేదేంటి లాయరు? అదిగో వచ్చాడు మేడం. 100 ఏళ్ళు 2 సీఈఓ గారు. నమస్తే మేడం. బోర్డు మీటింగ్ ఉందని రమ్మన్నారు కదా మేడం, ఇక్కడ ఎవరు లేరేంటి? కంపెనీ చైర్మన్ నేనున్నాను కదా, నేనెక్కడుంటే అక్కడే బోర్డున్నట్టు. కూర్చోండి. కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పండి, మన కంపెనీ పరిస్థితి ఏంటి? మీకు తెలియందేముంది మేడం, ఒకప్పుడు టోటల్ మార్కెట్లో 95% మార్కెట్ మందే ఉండేది. ఇప్పుడు 5% కూడా లేదు. మరి ఈ కంపెనీ సీఈఓగా దీనికి మీ సమాధానం ఏంటి? నన్ను అడిగితే నేనేం చెప్తాను మేడం? చేసిందంతా మీరు, మీ భర్త. మంచి పేరు ప్రఖ్యాతలున్న కంపెనీని మీ డ్రగ్స్ వ్యాపారానికి వాడుకుని కంపెనీని నాశనం చేశారు. ఆయన జైలుకి వెళ్ళిపోయారు. మినిస్టర్ గారే కావాలని చేస్తున్నారు అనడానికి ఇంతకు మించి వేరే ఆధారాలేవి అవసరం లేదు అనుకుంటున్నాను. దోషులకి సరైన శిక్ష వేయవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. మినిస్టర్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించడమైనది. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకండి? తర్వాత జరగాల్సిన దాని గురించి మీరేం చేశారు? ఇంకా నా చేతుల్లో ఏముంది చేయడానికి? అంతా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకొని చివరికి నన్ను అంటారేంటి? అదే వాయుపుత్ర కంపెనీని చూడండి, పెట్టి 3 సంవత్సరాలు కూడా కాలేదు, మన మార్కెట్ మొత్తం లాక్కెళ్ళిపోయారు. ఇక మీతో కలిసి పనిచేయటం నా వల్ల కాదు. మీ కంపెనీని మీరే నడుపుకోండి. నేను రాజీనామా చేస్తున్నాను. శివ గారు, ఏమండి ఆగండి. ఇదేంటి లాయరు? సీఈఓని గట్టిగా అడిగితే కంపెనీని పైకి తీసుకురావడానికి ఏదో చేస్తాడన్నా, ఇప్పుడు ఏకంగా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికే 1000 రూపాయలున్న షేరు 100కొచ్చింది. ఈ సీఈఓ కూడా రాజీనామా చేశాడని తెలిస్తే ఏ 50కో 25కో పడిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? దాన్ని మళ్ళీ 1000 రూపాయలకి తీసుకెళ్ళడానికి నా దగ్గర ఒకే ఒక దారుంది. ఏంటది? మీరు వాయుపుత్ర కంపెనీకి చైర్మన్ కావడం. అప్పుడు ఈ 2 కంపెనీలు ఒకటి చేస్తే ఆటోమేటిక్గా మీ కంపెనీ షేర్లు పెరిగిపోతాయి. నిజంగానే నీకు పిచ్చి పట్టింది లాయరు. స్పృహలో ఉండి మాట్లాడట్లేదు. నేను వాయుపుత్ర కంపెనీకి చైర్మన్ ఎలా అవుతాను? వాయుపుత్ర ఏమన్నా కంపెనీని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెడతాడు అనుకున్నావా? ఇదంతా ఎలా అవుతుంది అనుకున్నావు? అవుతుంది. అందుకోసం నా దగ్గర ఒక ఆయుధం ఉంది మేడం. తనెవరు? తన వల్ల మనకేంటి ఉపయోగం? ప్రియం వద. వాయుపుత్రకి సవతి చెల్లెలు. ఎప్పుడు ఆస్తి కొట్టేద్దామా, ఎప్పుడు ఆ కుటుంబాన్ని ముక్కలు చేద్దామా అని గోతికాడి నక్కలా ఎదురు చూస్తోంది. చేశాను, మొత్తం ఎంక్వైరీ చేశాను మేడం. వాయుపుత్రను దెబ్బతీయడానికి ఈవిడే మనకి పర్ఫెక్ట్ ఆయుధం. ఒకే దెబ్బకి కంపెనీ మన చేతికొస్తుంది.
వాయుపుత్ర మీద మీ పగ తీరిపోతుంది. బాగుంది, కానీ మనం చెప్పినట్టు చేస్తుందా? చేస్తుంది మేడం. ఈవిడ దురాసే ఎంతకైనా దిగజార్చేలా చేస్తుంది. ఈవిడ్ని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి. కను తెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే. ఇది ప్రేమైతే ప్రేమే, ఇష్టమైతే ఇష్టమే. మిగిలానే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, చేయి చేసుకోలేను. పయనం ఎందుకంటే నా మీద ప్రేమ లేదని తెలిసాక ఆ మనిషిని తాకడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. నా వల్ల కాదు. అమ్మో, 2 అయిపోయింది. అందుకే బాగా ఆకలేస్తుంది. ఎక్కడైనా ఫుడ్ పార్సల్ తీసుకోవాలి. హా. అయ్యో, నువ్వు కూడా తిను. అయినా నీతో చెప్పాల్సిన విషయాలు కూడా దాచి నిన్ను మోసం చేసిందిరా. ప్రేమ లేదు, ఏమీ లేదు, అంతా నాటకం. అయినా నేను తినకుండా వచ్చేసానని అక్కడ తనేం తినకుండా ఉండదు కదా. మరి నేనెందుకు పస్తులుండాలి? నేను తింటాను. ఏమండి బాక్స్ తీసుకెళ్ళండి. నాకేం అవసరం లేదు. నీకు ప్రేమ లేదు కదా అని నాలో ఉన్న ప్రేమ చచ్చిపోదు కదా. అది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు కదా. నువ్వు పీకల దాకా మెక్కినా నాకు మాత్రం ఒక్క ముద్ద కూడా దిగదు.
నేనే నిన్ను ప్రేమించాను. నేనే పిచ్చోళ్ళ నీ వెంట పడ్డాను. నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు. నువ్వు ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఇంత ప్రేమను కూడా ఇవ్వలేకపోయావు కదా. మోసం చేశావు, ద్రోహం చేశావు. బాక్స్ తీసుకెళ్ళండి. నాకేం అవసరం లేదు. తొందరగా ఎవరైనా వస్తే బాగుంది టైలర్. ఆకలేస్తుంది. నేను ఆకలికి తట్టుకోలేను టైలర్. ఆకలేస్తుంది టైలర్. రాత్రి నుంచి అసలు ఏమీ తినలేదు. బాగా ఆకలేస్తుంది. ఏందమ్మా ఇది? ఎంతసేపు ఇట్ట ఆలోచిస్తా కూర్చుంటావు? పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఈ అన్నం తిను. వద్దక్క, నాకు తినాలని లేదు. పిచ్చా ఏంది? ఎన్ని పూట్లు గిట్ల పస్తులుంటావు? మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 గొడవలు వస్తాయి. పొద్దున అనుకుంటారు, పొద్దుగుంకగానే కలుసుకుంటారు. ఇట్లా రోజులు తరబడి పస్తులైతే ఎవ్వరు ఉండరు. ఆయన అన్న మాటలే గుర్తొస్తుంటే ముద్దలా గొంతు దిగుతుంది. ఆయన మీద అసలు ప్రేమ లేదు, మోసం చేశాను అంటే ఎంత బాధగా ఉంటుంది. ఎన్నాళ్ళు ఆ నిజం చెప్పలేదు, తప్పే. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొద్ది రోజులు ఆగి చెప్దామనుకున్నానే, కానీ అసలు పూర్తిగా చెప్పకుండా దాయాలనుకోలేదు కదా. అదే కదా, అసలు నిన్న సాయంత్రమే చెప్పేద్దాం అనుకున్నావు కదమ్మా. సరిగ్గా నువ్వు చెప్పాలనుకున్నప్పుడే ఆదిత్యబాబుకి ఎవరు చెప్పారు? ఇంకెవరు? ఆ ప్రియంవద పిన్నే. ఆవిడికేమొచ్చిందమ్మా అసలు? మీరు అయ్యగారు కలవకుండా అడ్డుపడుతుంది. ఇప్పుడేమో మీ మీద చాడీలు చెప్పి మీ మధ్య చిచ్చు పెడుతుంది. ఆవిడ చెప్పిందే అనుకోండి, మనం ఎందుకు వినాలి? అంటే నా ప్రేమ మీద నమ్మకం లేదా? ప్రేమ లేకుండానే ఆయనతో వచ్చేసానా? ఏమన్నా అంటే అక్క కోసమే ఆలోచించాను, ఆయన మీద ప్రేమ లేదు అంటున్నారు. నిజమే, అక్క కోసమే ఆలోచించాను. కానీ ఎప్పటి వరకు? నా పుట్టింట్లో ఉన్నంత వరకు. కానీ ఒక్కసారి మెడలో 3 ముళ్ళు పడ్డాక నాకేనే లోకం, ఈయన తర్వాత ఎవరైనా అనుకున్నాను. మళ్ళీ నా కోసం అందరినీ వదిలేసి వచ్చాను అంటారు. ఏ, నేను వదిలేసి రాలేదా? అందరినీ కాదనుకుని ఆయనతో కలిసి ఉండట్లేదా? ప్రేమ లేకుండానే ఏ ఆడపిల్లైనా ఇవన్నీ చేస్తుందా? ఊరుకోమ్మా, తప్పు మీ ఆయనది కాదు. అంతలా మీ ఆయన మనసు ఇచ్చేసిన మహాతల్లిది. సర్లే, అన్ని సర్దుకుంటేలే గాని నువ్వైతే ముందు అన్నం తిను. వద్దక్క, ఆయన తినకుండా నేనెలా తింటాను? ఆదిత్యబాబు ఎందుకు తినడు? అసలే ఆదిత్యబాబు తట్టుకోలేడు. ఏ హోటల్లోనో ఫుల్గా తినేసి ఉంటాడు. లేదు, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయనకి కోపం ఉంటే ఎంత ఆకలేసినా ఒక్క ముద్ద కూడా ముట్టుకోరు. సరే, వచ్చాక తింటాళ్లే. నువ్వైతే ముందు తిను. వద్దక్క. తిను ధరణి, పట్టు. వద్దక్క. అగో మీ ఆయన కూడా వచ్చిండు, ఇద్దరు కలిసి తినండి. ఆగో, అందరం ఏడ్నే ఉంటే పట్టించుకోకుండా నీ మాన నువ్వు పోతుండవేంటి? వచ్చి ఏం చేయాలి హంస? అసలు ఈ ఇంటికే రాకూడదనుకున్నాను, కానీ మనల్ని వదిలేసినట్టు మనం వదిలేలేం కదా. ఏందిది? చిన్న విషయాన్ని పట్టుకుని ఊరికే లాగి పీకుతున్నావు. ఇది చిన్న విషయం కాదు హంస.
భరిస్తున్న నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో మీకెవ్వరికీ అర్థం కాదు. సర్లే, మాకెవరికి అర్థం కాదులే. కానీ హంస, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ఎప్పుడు తిన్నాడో ఏంటో, ముందు అన్నం తీసుకురాపో వెళ్ళు. వద్దు శివుడు, ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది. మళ్ళీ ఎప్పుడు తింటానో కూడా నాకు తెలీదు. నా మీద కోపంతో మీరెందుకు తినడం మానేయాలి? నువ్వు మాట్లాడకు. నువ్వు అన్నం తినేసావన్నమాట. అది కాదు ఆదిత్య బాబు. నువ్వు మాట్లాడద్దు హంస. నీ మీద కోపంతో హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకొని కడుపు నిండా తినేద్దాం అనుకున్నాను. కానీ ముద్ద నోట్లో పెట్టుకుందాం అనుకుంటే నువ్వు గుర్తుకొచ్చావు. పాపం తను తినుండదులే, నేనెలా తింటానా అని పార్సల్ మొత్తం పడేసి రోజంతా పస్తున్నాను. కానీ నువ్వు మాత్రం నా కోసం కొంచెం కూడా ఆలోచించకుండా 3 పుట్ల పీకల దాకా మెక్కేశావు. అరే చెప్పేది వినవేంది? అక్క నువ్వుండు. అవునండి, మీరు చెప్పేది నిజమే. మీరు మళ్ళీ మోసపోయారు. మీ మీద నాకు ప్రేమ లేదు. మీరు తిన్నారా లేదా అని చూడకుండా 3 పూటల కడుపు నిండా తిన్నాను. ఏందమ్మా నువ్వనేది? అక్క నేను నిజమే చెప్తున్నాను. నాకు స్వార్థం ఎక్కువ. నా కోసమే నేను ఆలోచిస్తాను. నాకు ఆకలేసింది, నేను తిన్నాను. ఆయన కూడా అలాగే తినేయచ్చు కదా. నా కోసం ఆలోచించడం ఎందుకు? మళ్ళీ నన్ను అనడం ఎందుకు? తింటే నేనేమైనా వద్దంటున్నానా? కదా, బాగా చెప్పావు. ఈ విషయం ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు తెలుసుకోలేకపోయాను. పిచ్చోని కదా, పిచ్చిగా ప్రేమించినోని కదా, ఎలా తెలుసుకుంటాను? నువ్వు బాగానే బుద్ధి చెప్పావు. ఈ రోజు నుంచి నేను కూడా ఎవరి కోసం ఆలోచించను. నా తిండి నేను తింటాను.